కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మీకు 46లో ఒక పేపర్ ఇచ్చాను, పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పాను. పేపర్ దగ్గరుంటే మీరు చూడండి, సంస్కృతంలో అనువదించండి. అంటే సంస్కృతే అనువదంతి అనొచ్చు, కూడా అనువదత్త కూడా అనొచ్చు. అక్కడ ఫస్ట్ అతడు బాలుడు అంటే అతడు అంటే సహ బాలక. నేను అతనిని చూస్తున్నాను అంటే అహం తం పశ్యామి. సహకి ద్వితీయ తం, అది పండు ఫలం, తత్ ఫలం. నేను ఆ ఇంటి నుండి వస్తున్నాను. అహం తస్మాత్ గృహాత్ ఆగచ్చామి. పంచమి. గృహాత్ నపుంసకలింగం పంచమి. అతని చేత పని చెయ్యబడింది. అతని చేత. తేన కార్యం కృతం. ఆ ఇంటిలో ప్రజలు ఉన్నారు. తస్మిన్ గృహే జనాః సంతి. తస్మిన్ సప్తమి. దాని చేత పని చెయ్యబడింది. తేన కృతం. నేను అతనికి పండు ఇస్తున్నాను. అహం తస్మై ఫలం దదామి. నేను అతని నుండి పండు తీసుకుంటున్నాను. అహం తస్మాత్ ఫలం గృహ్ణామి. అతనికి పుస్తకం ఉంది. తస్య పుస్తకం అస్తి అంటే అతని యొక్క పుస్తకం అని కూడా వస్తుంది ఇక్కడ. వారు బాలురు, ప్లూరల్. తే బాలకాః. నేను వారిని చూస్తున్నాను. అహం తాన్ పశ్యామి. వారిని ద్వితీయలో ప్లూరల్. వారి చేత పని చేయబడింది, ప్లూరల్. తైహి కార్యం కృతం తృతీయ. నేను వారికి పండు ఇస్తున్నాను. అహం తేభ్యః ఫలం దదామి. చతుర్థిలో ప్లూరల్. నేను వారి నుండి పండ్లు తీసుకుంటున్నాను. అహం తేభ్యః ఫలాని గృహ్ణామి. పుస్తకం ఉంది. తేషాం పుస్తకం అస్తి. ఆ బాలురలో ప్రేమ ఉంది. తేషు బాలకేషు ప్రేమ అస్తి. ప్లూరల్. ఆమె బాలిక అంటే సా బాలిక. నేను ఆ బాలికను చూస్తున్నాను. అహం తాం బాలికాం పశ్యామి. ఆ ఇంటిలో ప్రజలు ఉన్నారు. తస్మిన్ గృహే జనాః సంతి. దాని చేత పని చెయ్యబడింది. తయాకృతం. ఇక్కడ దాని స్త్రీలింగం సూచిస్తే తయా వచ్చింది. ఆ పండు యొక్క రంగు ఎరుపు. తస్య ఫలస్య వర్ణః రక్తః. అది పుస్తకం. తత్ పుస్తకం. అది కాదు, అది పుస్తకం. అదే కాదు. ఆ తరగతిలో బాలిక ఉంది. తస్మిన్ వర్గే బాలిక అస్తి. లేకపోతే తస్మిన్ తరగతే అని కూడా అనొచ్చు. నేను ఆ పండు తింటున్నాను. అహం తత్ఫలం కాదామి. నేను దానికి పండు ఇస్తున్నాను. అహం తస్మై ఫలం దదామి. ఇక్కడ పుల్లింగం అయితే తస్మై, నపుంసకలింగం కూడా తస్మై అవుతుంది. వారు బాలురు, ప్లూరల్. తే బాలకాః. నేను వారిని చూస్తున్నాను అంటే ప్లూరల్ చూస్తున్నావు అనుకో. అహం తాన్ పశ్యామి. ద్వితీయ ప్లూరల్. వారి చేత పని చెయ్యబడింది. తైహి కార్యం కృతం. తృతీయ బహువచనం. ఆ బాలురలో ప్రేమ ఉంది. తేషు బాలకేషు ప్రేమ అస్తి. ఆమె చేత పాట పాటబడుతుంది. తయా గీతం గీయతే.
నేను ఆమెకు పండు ఇస్తున్నాను. అహం తస్యై ఫలం దదామి. నేను ఆమె ఇంటి నుండి వస్తున్నాను. అహం తస్యాహ గృహాత్ ఆగచ్చామి. పంచమి. అతడు చదువుతున్నాడు. సహ పఠతి. బాలుడు ఆడుతున్నాడు. బాలకః క్రీడతి. నేను ప్రతిరోజు 6 గంటలకు లేస్తున్నాను. అహం ప్రతిదినం షడ్వాదనే ఉత్తిష్టామి. ప్రాతః షడ్వాదనే ఉత్తిష్టామి. పొద్దున్న. ఇతడు త్రాగుతున్నాడు. ఏషః పిబతి. పుస్తకాలు ఒక చోట ఉన్నాయి. పుస్తకాన్ని ఏకత్ర సంతి అని అనొచ్చు, ఏకస్మిన్ స్థానే సంతి అని కూడా అనొచ్చు. దేవుడు అంతటా ఉన్నాడు. దేవః సర్వత్ర అస్తి, ఈశ్వరః సర్వత్ర అస్తి అపి ఉక్తవంతః. ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న చూద్దాం. తర్వాత ఇచ్చినవి చూద్దాము. యదా తదా యత్ర తత్ర. ఎప్పుడైతే అప్పుడు, ఎక్కడైతే అక్కడ. యదా సూర్యః అస్తి తదా ప్రకాశः అస్తి. ఎప్పుడు సూర్యుడున్నాడో అప్పుడు వెలుగు ఉంటుంది. యదా సహ సినిమా హాలం గచ్చతి తదా అహం దూరవాణిం పశ్యామి. సినిమా హాల్ బదులు బహిః గచ్చతి అని కూడా అనొచ్చు. అతడు సినిమా హాలుకు వెళ్తున్నప్పుడు నేను ఫోన్ చూస్తున్నాను. ఎత్ర సూర్యః అస్తి తత్ర ప్రకాశः అస్తి. ఎక్కడ సూర్యుడున్నాడో అక్కడ వెలుగు ఉంటుంది. ఎత్ర రామః అస్తి తత్ర సీతా అస్తి. ఎక్కడ రాముడున్నాడో అక్కడ సీత ఉంది. త్వం కుత్ర గచ్చసి. త్వం నీవెక్కడికి వెళ్తున్నావు. అత్ర విద్యార్థి అస్తి. ఇక్కడ విద్యార్థి ఉన్నాడు. యదా సహ భోజనం ఖాదతి తదా అహం పుస్తకం పఠామి. అతడు భోజనం చేస్తున్నప్పుడు నేను పుస్తకం చదువుతున్నాను. ఎత్ర వృక్షః అస్తి తత్ర వాయుః వహతి. ఎక్కడ చెట్టు ఉందో అక్కడ గాలి వీస్తుంది. ఎత్ర సహ గచ్చతి తత్ర సా నా గచ్చతి. అతడు ఎక్కడికి వెళ్తాడో అక్కడికి ఆమె వెళ్ళదు. ఇవి కూడా తెలుగు అర్థాలు చెప్పుకుందాం. తెలుగు భాషాయాం అనువదత, అనువదంతి. బాలకాః ఖేలంతి. బాలురు ఆడుతున్నారు. బహువచనం. భవాన్ కుత్ర గచ్చతి. భవాన్ కుత్ర గచ్చతి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు. భవతః గృహం కుత్ర అస్తి. ఇందాక భవాన్ కూడా పుంలింగమే. భవతః కుత్ర అస్తి పుల్లింగాన్ని అడుగుతున్నాం. మీ ఇల్లు ఎక్కడుందండి అని ఒక మేల్ పర్సన్ అడుగుతున్నాం. తతః అహం అల్పాహారం ఖాదామి. అంటే తతః అంటే తరువాత నేను అల్పాహారం తింటాను అక్కడి నుండి కాదు. నేను అల్పాహారము తర్వాత తింటాను. తతః అంటే. సహ మాం పశ్యతి. అతడు నన్ను చూస్తున్నాడు. ఇక ఇంకొకటి నిన్న, ఈరోజు, రేపు అన్న వాటిని నిన్నని ఇహ అంటారు. ఈరోజు అనడానికి అద్య, రేపు అనడానికి స్వహ. తెలుగు భాషాయాం అనువదత, అనువదంతి. అహం అద్య నవయా అలాస్కాం గచ్చామి. నేను ఈరోజు షిప్ ద్వారా అలాస్కాం వెళ్తున్నాను అని చెప్పాను. యూయం మీరు 7 రోజుల పాటు 7 దినాన్ని సంస్కృతం అభ్యసించండి అని చెప్పాను. సర్వే కుశలినా సంతివా. అందరూ క్షేమంగా ఉన్నారా. మళ్ళీ కలుద్దాం. పునః మిలామః. నమస్కారం అని చెప్పాను. ఈ కింద వాటిని ఏకవచనంలో లిఖంతు. తేషు అంటే వారి యందు. తస్మిన్ అంటే అతని యందు, దాని యందు. తాని అంటే అవి, తత్ అది. తాన్ అతనిని, తం అతనిని, తాను వారిని. తయా ఆమె చేత, తాభిః స్త్రీలు వాళ్ళ చేత. తస్యై ఆమె కొరకు, తాభ్యః వాళ్ళ కొరకు స్త్రీలింగం అన్నమాట. తస్యై స్త్రీలింగం. బహువచనం బహువచనే లిఖంతు. బహువచనంలో వ్రాయండి అంటే. తత్ అది. తత్కి బహువచనం ఏంటి. తాని. తస్మాత్ దాని నుండి, వాటి నుండి అంటానికి తేభ్యః లేకపోతే వారి నుండి. తస్మిన్ వానియందు లేకపోతే అతనియందు,
వాళ్ళయందు అనడానికి తేషు. సా ఆమె, తాహ వాళ్ళందరూ స్త్రీలు, తస్యాహ తాసాం అది షష్ఠి అయితే, తస్మాత్ అతని నుండి దాని నుండి, తేభ్యః వాళ్ళ నుండి, తస్యాహ తస్యాహ ఒకవేళ పంచమి అయితే తాభ్యః అంటే ఆమె నుండి వాళ్ళ నుండి అని వస్తుంది స్త్రీలింగం. ఇక్కడ త్వా ప్రత్యయము తుమున్ ప్రత్యయం రాయమన్న. పిబతికి పాతుం పీత్వా, గచ్చతికి గంతుం గత్వా, క్రీడతికి క్రీడితుం క్రీడిత్వా, ప్రక్షాళయతికి ప్రక్షాళయితుం ప్రక్షాళ్య, జానాతికి జ్ఞాతుం జ్ఞాత్వా. ఇలాగే రాశారా? ఎలా చదువుతావో అలా రాస్తావు అని కూడా ఇచ్చాను. యథా పఠసి తథా లిఖసి, ఇది యథా తథా కాదు.